నిజంగా ఈనాడు ఇంతటి భాగ్యం నాకు కలిగిందంటే మా శివప్ప గారి పుణ్యమే. ఈ స్టేజ్లో ఈనాడు నేనంటే ఎవరికి తెలియదు. ధ్యానం తరపున హరికథలు చెబుతాను అని తెలుసు, కానీ ఒక మహాయోగి గురించి, మహాజ్ఞాని గురించి, ఒక గొప్ప శక్తి గురించి చెప్పేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని ప్రప్రథమంగా మాకు శివప్ప గారు కల్పించారు. ఒక్కసారి వేల దండాలండి మీకు, మీ పాదాలకి. దైవ మనుష్య రూపేణ భగవంతుడు ఎక్కడ ఉంటాడయ్యా అంటే మానవ రూపంలో ప్రవేశించి నడిపిస్తూ ఉంటాడు. కనుక అటువంటి ఆ శివుడే ఈ శివప్పలో ప్రవేశించి ఈ స్టేజ్లో చెప్పేటువంటి సద్భాగ్యం నాకు కలిగిందంటే కోటి జన్మల సుకృతం ఇది. ఎంతో యోగుల గురించి ఎన్నో కథలు చెబుతూ ఉంటాం. నిజంగా ఇటువంటి జేతవనములో ఈ తుంబుర నారద స్టేజీలో ఈ సుధాకర్ ప్రభాకర్ గారు తుంబురు నారదుల్లాగా వాళ్ళిద్దరు కూడా ఏమండి, అటువంటి ఈ స్టేజీలో ఆ భవన్మూర్తి గురించి, పత్రిజీ గారి గురించి, ఆ మహానుభావుడి గురించి, ఆ జగశక్తి గురించి, ఆ ధ్యానమూర్తి గురించి, ఏమండి అటువంటి మహానుభావుడు గొప్ప యోగి పుంగవుడి గురించి చెప్పేటటువంటి సద్భాగ్యం ఈ స్టేజ్లో నాకు కలిగించిన మా శివప్ప గారికి మరొక్కసారి కోటి దండాలు. ఏమండి మీలాగే నాకు ఎనర్జీ వచ్చింది. ఇదంతా మనకు పత్రి గారు ఇచ్చేటువంటి ఎనర్జీ, ఆయన ఇచ్చేటువంటి శక్తి. ఆయన శక్తి లేకపోతే మీలో ప్రతి ఒక్కరిలో ప్రవేశించారు ఆయన. ఎంత అద్భుతంగా ఒక ఉధృతంగా వచ్చేసారు అందరూ కూడా. ఏమండి చాలా అద్భుతంగా మీ యొక్క భక్తిని చాటుకున్నారు, మీ శక్తిని చాటుకున్నారు. చాలా సంతోషము. అయితే అటువంటి మహానుభావుల వారు ఎవడు భోగి, ఎవడు యోగి, ఎవడు త్యాగి, ఎవడు భైరాగి, ఎవడు విరాగి, ఎవడు జోగి అని భగవంతుడి విధాత రాతలు రాస్తూ ఉంటాడు. ఎవరెవరిని ఏ సమయంలో ఏ లోకానికి ఎప్పుడు పంపించాలో భగవంతుడే మానవ రూపాన్ని ధరించి భూలోకములకు విచ్చేసి ఆ ధర్మాన్ని, ఆ శక్తిని స్థాపించి నిరూపణమును గావించి దాన్ని యథాస్థానములో ఉంచి మళ్ళీ ఆయన చోటుకు శరీరాన్ని మాత్రం వదిలేసి మళ్ళీ జన్మ ధరించి మళ్ళీ వస్తూ ఉంటాడు. అలా వచ్చిన శక్తియే మన పత్రిజీ గారు. ఒక రాముడిలాగా, ఒక కృష్ణుడిలాగా, ఒక శివుడిలాగా ఆ మహానుభావుల వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ విధంగా త్రిమూర్తి స్వరూపాన్ని ధరించి వచ్చారో ఆ ముగ్గురు కూడా కలిసి ఒక శక్తి రూపాన్ని ధరిస్తే ఎవరో ఆ రూపం అంటే మన సుభాష్ పత్రిజీ గారే. ఒక మంచి కొడుకు మన కడుపులో పుట్టాలన్నా తల్లి తండ్రి కోటి జన్మల తపస్సు చేయాలి. అటువంటి మహాజ్ఞానిని, మహాత్యాగిని, మహాయోగిని, ఒక శక్తిని కన్నటువంటి మహాతల్లి సావిత్రి గారు. సావిత్రి గారు వెంకటరమణ గారి యొక్క దంపతుల పుణ్య ఫలము సుక్త ముక్త ఫలమై పుట్టటువంటి మహానుభావుడు. ఆయనకు ఇరువురు పిల్లలు కలిగిన తర్వాత ఆరు బయట కూర్చొని వారికున్నటువంటి పెరట్లో ఏవో మాట్లాడుకుంటూ ఉండగా ఒక పకీరు వేషంలో ఒక మహానుభావుడు విచ్చేశాడు రామనామాన్ని చేస్తూ. ఎందుకంటే పత్రిజీ గారు కూడా అయ్యయ్యో రామచంద్ర, ఏమిటయ్యా ఆ మాటలు రామచంద్ర, అబ్బబ్బబ్బా రామచంద్ర, వినలేకపోతున్నాము రామచంద్ర. అటువంటి ఆ రామనామాన్ని ఎప్పుడు కూడా ఆయన నోట్లో ఉచ్చారణ. ఆయన ప్రాణమిత్రుడు ఎవరండి? రామచంద్రుడే. ఆయనకు ప్రాణ స్నేహితుడు, ధ్యాన మార్గానికి మూల కారకుడు సదానంద యోగుల వారైతే ఆయనకు తోడు ఒక జీవాత్మ పరమాత్మ కలిసిన విధంగా ఒక పత్రిజీ గారు, ఒక రామచంద్ర గారు ప్రాణ స్నేహితులు, ప్రాణమిత్రులు, వాళ్ళు ఇద్దరు కూడా కలిసి వెళ్ళారు. అటువంటి పకీరు వేషంలో రామనామంతో ఒక మహానుభావుడు వస్తున్నాడు. ఈ విధంగా అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం.
నదులు వనములు నానా మృగములు నదులు వనములు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంత రామమయం ఈ జగమంత రామమయం అంత రామమయం ఈ జగమంత రామమయం అంత రామమయం రామ 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 శ్రీరామ 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 శ్రీరామచంద్ర జై శ్రీమద్ రమారమణ గోవింద. హరికథకు ఆధారం గోవిందనామం. ఒక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మృగజాతి బ్రతకాలి, ధ్యాన జగతి వెలగాలి, పిరమిడ్ జాతి నిలవాలి అన్నటువంటి నదులు వనంబులు నానా మృగంబులు విహిత కర్మములు వేద శాస్త్రములు అన్ని శాస్త్రములు రంగలించి కలియుగంలో మానవులు అల్ప జీవులు, అల్ప ప్రాణులు, అల్ప ఆరోగ్యవంతులు, అల్ప ఆయుష్కులు అన్నీ అల్పమే మనకి. అటువంటి వాళ్ళు గంటల గంటల కూర్చొని తపస్సు చేయగలరా? చేయలేరు. సంవత్సరాలు చేయగలరా? చేయలేరు. హిరణ్యకశిపుడు 100 ఏళ్ళు తపస్సు చేశాడు. 100 ఏళ్ళు తపస్సు చేస్తే ఆయన భార్య లీలావతీదేవి 100 ఏళ్ళు ప్రహ్లాదుని కడుపులో పెట్టి గర్భాన్ని మోసింది. 100 ఏళ్ళు స్వేచ్ఛ ప్రసూతి వరమని నారద మహర్షుల వారి ఇచ్చారు లీలావతీదేవికి. భర్త వెళ్ళిపోయాడు తపస్సుకి. కుమారుణ్ణి కంటే ఆ దేవతలు ఏమైనా వచ్చి సంహరిస్తారేమో అని భయపడి, రాక్షస కులమ కదా వాళ్ళది, భయపడి దేవేంద్రుల వారు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే నారద మహర్షి తీసుకుని వెళ్ళి ఆశ్రమాల పెట్టుకొని 100 ఏళ్ళు ధ్యానోపదేశాన్ని చేశాడు లీలావతీదేవికి. 100 సంవత్సరాలు 100 ఏళ్ళు విన్నాడండి లోపల ఉన్నటువంటి ఆ బిడ్డ. ఈ తల్లి విని 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 అలాగే నిద్రపోయేది. కడుపులో ఉండేటువంటి గర్భస్థ శిశువు వినేవాడు. అంటే లేత వయసులోనే ధ్యానములో కాలు పెట్టాలనే ధర్మాన్ని తెలియచేశారు లీలావతీదేవి. గర్భంగా ఉండేవాళ్ళ దిక్కుమాలిన సీరియల్ చూడడం కాదు, ఏమండి భయంకరంగా భోంచేయడం కాదు, ఏదో సొల్లు కబుర్లు చెప్పుకొని కాలక్షేపం చేయడం కాదు. కేవలం గర్భంగా ఉండేటువంటి వాళ్ళు ఏమి చేయాలో ఒక లీలావతి ఆచరించి చూపించింది, ఒక కౌసల్యమ్మ ఆచరించి చూపించింది. ఏమండి కనుక ఒక మరుద్వతి ఆచరించి చూపించింది, ఒక సతీ సుమతి ఆచరించి చూపించింది. కనుక 100 ఏళ్ళు గర్భంలో పెట్టుకున్నది మహాతల్లి. 100 ఏళ్ళు నారద మహర్షుల వారి ఆశ్రమంలో చక్కగా ఆ ధ్యానోపదేశాన్ని తెలియజేస్తే ఆ పుట్టినటువంటి వాడు ఏం చేశాడు? ధ్యానాన్ని చేసి 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 వైకుంఠ వాసుని తన చరణాల చెంతకు తెప్పించుకున్నాడు. ప్రహ్లాదును చూసి భయపడ్డాడండి. ఎవరు? హిరణ్యకశిపుడు తండ్రి. ఎక్కడ్రా నీ తండ్రి, ఎక్కడ్రా నీ వాడు, ఏదిరా మాధవ, ఏదిరా కేశవ, ఎక్కడ అచ్యుతుడు? నిజంగా దైవాన్ని దూషిస్తూనే దైవ నామం చేశాడు హిరణ్యకశిపుడు. ఎక్కడ్రా నారాయణ, ఎక్కడా మాధవ, ఎక్కడా కేశవ, ఎక్కడా అచ్యుతుడు, ఏది 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 అంటూ ఎప్పుడైతే ప్రహ్లాదుని అన్నాడో ఆ చిన్న పసివాడంటాడు, నీకు జ్ఞానం లేదా నాన్నగారు? నీవు అజ్ఞానములో ఉండిపోయి అసలు సంగతేమిటి తెలియకుండా మాట్లాడుతున్నావు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానంతో నువ్వు చూసావంటే నేను ప్రార్థించేటువంటి శక్తి ఎవరో నీకు కనిపిస్తుంది అన్నాడు. అబ్బో ఎక్కడున్నాడు అంటే అప్పటికే విష్ణుమూర్తి హిరణ్యకశ్యపుని మందిరములో అంతటా నిండిపోయాడట. గోడల్లో, రాళ్లల్లో, రప్పల్లో, కుర్చీల్లో, సింహాసనాలలో వాడు ఎక్కడి నుంచి పిలిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవాలా, వాడు ఎక్కడి నుంచి పిలిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని హిరణ్యకశిపుని మందిరం అంతా అణువు 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 నిండిపోయాడట. ఇప్పుడు మీరందరూ కూడా పత్రిజీ గారు ధ్యాన శక్తిని మీకందరికి ప్రసారిస్తే ఎక్కడ అణువు అణువు నిండిపోయిందా అనే శక్తి ప్రపంచమంతా
నిండిపోయింది ఆ ధ్యాన శక్తి. ఆ విధంగా నిండిపోయాడు మహానుభావుడు. ఎందెందు వెతికి చూచిన అందందే గలడు, దానవాగ్రణి వింటే చక్రి సర్వోపగతిన్. ఈ స్తంభంలో చూపిస్తావా అన్నాడు. చూపిస్తా అనగానే కొట్టాడు. వచ్చేసాడు స్వామి. నృసింహస్వామి అవతార పురుషుడై హిరణ్యకశిపుని ఒక్కసారి ప్రవేశించి వాడి ఇంట కాక బయట కాక గడపలో ఉంచి ప్రాణముండే లేటివాడితో గోళ్లతో తీసుకొని పగల కాక రాత్రి కాక హిరణ్య వేళలో ఉంచుకొని ఒక్కసారి ఆ గోళ్లతో ప్రాణం ఉన్నాయంటే గోర్లకు ప్రాణం లేదు కానీ పెరుగుతూ ఉన్నది. ఆ సిద్ధ పేగులు చీల్చేసాడు. ఆ పేగులు చీల్చి వాడికి గిర్రమని తిట్టాడండి హిరణ్యకశిపుని. ఎప్పుడైతే వాడి పేగులు చీల్చి రక్తాన్ని జుర్రుకున్నాడో వాడిలో దివ్యమైనటువంటి శక్తి వెళ్ళి విష్ణుమూర్తిలో ఐక్యమైపోయింది. భయపడిపోయాడు ప్రహ్లాదుడు. శ్రీమన్ మహాదేవ దేవాది దేవా కృపా పూర్ణ భావ భవదాసు వర్గములం పాపగానో పృథివ్యాత్మక అన్యలోకేశ లోకోద్భవ లోకము జంబు కల్పింప పాలింప ధూళింపగా పెగ్గురు పంపుల ముందుచున్న నీ పారబంకేరు హరిధ్యాన పారేణునై ఘోర సంసార వారాశిలో పెక్కు కష్టముల ముందుచున్న మమ్ము రక్షింపవే ఓ నృసింహమూర్తి. నమస్తే 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 లాజిక్ ఇక్కడ మీకు తెలిసింది ఏమిటయ్యా అంటే భక్తుని వద్దకు భగవంతుడే వస్తాడు. భగవంతుడి కోసం మనం వెళ్ళవలసిన అవసరం లే. పత్రిజీ గారు అంటారు, ఎందుకని 80 కేజీల శరీరాన్ని మోసుకొని ఆ వైకుంఠమని ఆ అరుణాచలమని ఆ కొండని ఈ కొండని ఎందుకు పోతావు రామచంద్ర? ఒక్క చోట కూర్చొని స్థిర ఆవాసం చేసుకొని 2 చేతులు కూర్చుకొని కన్నులు మూసుకొని ధ్యానం చేస్తే నీకు ఏ దేవుని దగ్గరికి రాడు. ఏ దేవుని ధ్యానంలో నువ్వు చూడలేవు. నువ్వు శరీరాన్ని మోసుకోవలసిన పనిలా నువ్వు ఒక్క చోట కూర్చొని ధ్యానం చేయి. స్థిర చిత్తుడవై నీకు ఏ రూపం కావాలో ఆ రూపంలో నీకు దర్శనమిస్తా. శివుడా, విష్ణువా, కేశవా, అచ్యుతుడా, ఎవరు కావాలా? మీరే అంటూ ఉంటారు, నాకు ధ్యానం చేస్తే పార్వతీ పరమేశ్వరులు కనిపించారు, నాకు ధ్యానం చేస్తే లక్ష్మీ నరసింహస్వామి కనిపించారు, నాకు ధ్యానం చేస్తే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కనిపించాడు, నాకు ధ్యానంతో నక్షత్ర మండలానికి వెళ్ళా, ధ్యానంతో చంద్రమండలానికి వెళ్ళా, ధ్యానంతో సూర్య బింబాన్ని చూసా, అసలు సూర్యుని రూపంలో పత్రిజీ గారిని చూసా. నేను నాకెందుకో జ్వరం వచ్చింది పడుకోనుంటే పత్రిజీ గారు వచ్చి, అమ్మాయి ఏం జ్వరం లేదులే, లే ఏం మందు అవసరం లే, కాసేపు కూర్చొని ధ్యానం చేయి అని నన్ను తట్టి లేపారు. నేను లేచి కూర్చొని ధ్యానం చేశా. జ్వరంలా, చలిలా, ఒక్క మందు వేసుకోవాలా, ఏమీ వేసుకోవాలా, ఉత్తేజవంతమైపోయింది శరీరం. దేనివల్ల? ధ్యానం. ధ్యానం అనే శక్తి, ధ్యానం అనే ఎనర్జీ. ధ్యానంతో మనం ఏమైనా చేయగలము, ఏదైనా చేయగలము, ఎవరినైనా చూడగలం. ఏ శక్తి అయినా మనకు వస్తుంది. అవునా కదా? మీరందరూ నాకన్నా అనుభవజ్ఞులు. నేను 4 ఏళ్ళు అయింది దీంట్లోకి వచ్చాను. అంటే చిన్నప్పటి నుంచి ఈ మార్గంలోనే ఉన్నాము. తులిమెట్లో ఉన్న భక్తి అనేటువంటి మార్గంలో భక్తి దాటేశారు మీరంతా. భక్తి, జ్ఞాన, వైరాగ్యం. భక్తి మీరందరూ జ్ఞానానికి వచ్చేసారు, ధ్యానానికి వచ్చేసారు, వైరాగ్యానికి వచ్చేసారు. వైరాగ్యం అంటే తినాలి అనుకున్నది మాత్రమే తింటారు. ఇది తినకూడదు అంటే ప్రాణం పోయినా తినరు. అదే వైరాగ్యం. ఎంతో ఇష్టమైన దాన్ని మీరు తృణీకరించి దాన్ని
ఒక కేవలం గడ్డిపోచ భావంతో తీసివేసి ఆరోగ్యానికి, ఆనందానికి, శరీర సౌశల్యానికి ఏ ఆహారం ముఖ్యమో ఆ శాకాహారాన్ని స్వీకరించి అహింసో పరమోధర్మ అన్నట్లుగా ఆ సూక్తి నిర్మించి మీరందరూ కూడా ధ్యానం అనే పిరమిడ్ జగతిని మీ మనసులో కట్టేసుకున్నారు. పత్రిజీ గారు దేవుణ్ణి మీ మనసులో బంధీకృతలై నిలిపేశారు. అందుకే విదురుడు అంటాడు మహాభారతంలో, కృష్ణ, కంసుని చెరసాలలో ఖైదీవై పుట్టావు, కాంతల కౌగిళ్లలో ఖైదీవై నిలిచావు, కరకురాతి గుళ్లలో ఖైదీగా ఉన్నావు, ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని వేడుకుంటున్నా. విదురుని ఇంటికి వెళ్ళాడండి. దేనికోసం వెళ్ళాడు ఆయన? ఎవరి కోసం వెళ్ళాడు? ఆయన చేసే ధ్యానం కోసం. ఆయన పెట్టే పదార్థాలు కాదు. ఏ దుర్యోధనుడు బ్రహ్మాండ పంచభక్ష పరమాణాలు పెడతాడు. దుర్యోధనుడు రారాజు చక్రవర్తి అయిన, ధనానికి లోటు లేదు. విదురుడు పేదవాడు. పేదవాడింటికి వెళ్ళాడే. అందుకే పత్రిజీ గారు అంటారు, పేద ధనిక మనసులో ఉండకూడదు, శరీరానికి ఉండకూడదు. మనకు పేద ధనిక ఒక్కటే. పూర్వ జన్మ కర్మను బట్టి వారి జీవితాలు ధరించి వస్తారు. అంత మాత్రం చేత వాళ్ళ ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని చూడాలే కానీ ఆ పేద ధనిక మనము చూడకూడదు అంటారు పత్రిజీ గారు. ఒక్కొక్క సూక్తి, ఒక్కొక్క రత్నం, ఒక వజ్రం కొన్ని కోట్లు ఇచ్చిన మనకు జరగదు. అట్లాంటి సూక్తులు చెప్పారు. ఆయన నోట సామాన్యుడా? సామాన్యమైన సూక్తులా అవి? ఏమండి? కనుక అటువంటి విదుర మహాశీల వారి ఇంట్లో పంచభక్ష పరమాణాలను భోంచేశాడు. ఆయనకు విష్ణుమూర్తి దర్శనాన్ని కల్పించాడు. భక్తుడి ఇంటికి భగవంతుడే వచ్చాడు. నిండు కొలువలో ద్రౌపది అమ్మవారు కట్టుపుట్టములు వలుస్తూ ఉంటే, కృష్ణ, నీ చేతిలో ఉండే శంఖ చక్రములు నా చేతిలో ఉన్న గాజుల కంటే తక్కువయ్యా. ఒక్కసారి విజృంభిస్తే ఈ కుర్రు సభే నేను కాల్చేయగలను. కానీ నువ్వు భగవంతుడు నిరూపించుకుని ఉన్నావు. ఆర్తత్రాణ పరాయణని పేరు కట్టుకుని ఉన్నావు. నువ్వు రక్షిస్తావని నేను కాచుకొని ఉన్నా. రావయ్యా, రావయ్యా, రావయ్యా కృష్ణ అంటే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్షయ వలువలిచ్చాడు. తరుగులేని వలువలిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ద్రౌపదమ్మ చేసిన ధ్యానం. ద్రౌపదమ్మ కృష్ణ ధ్యానం. ధ్యానం తప్ప తల్లికి వేరే తెలియదు. కాలుని అయినా కదనములోన గెలువజాలిన నా పతులు, కాలుని అయినా కదనములోన గెలువజాలిన నా పతులు, ధర్మబంధమును త్రంచగలేక విన కుండేరు స్వామి, నిన్నే మదిలో నమ్ముకునేరా, నిన్నే మదిలో నమ్ముకునేరా, నీవే నా దిక్కు దేవా, దీన బాంధవా, అసహాయురదరా కావర దేవా. చూడండి, ద్రౌపది అమ్మవారు ఒక్కసారి వెలిగెత్తి పిలవగానే ద్వారకా నగరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించాడు. ఒక్కసారి ద్రౌపది అమ్మవారు ద్వారకా నగరానికి వెళ్ళారట. అష్ట భార్యలు కృష్ణుడికి, 8 మంది భార్యలు, 16,000 మంది గోపకులు. అంతా భక్తులే, అందరూ ధ్యానులే. వాళ్ళు మహాజ్ఞానులండి. వాళ్ళు కేవలం మనకు సంసార లాంపట్యం ఉందనుకుంటాం. సంసార లాంపట్యం లేదు వాళ్ళకి. ఎప్పుడు ఆ ధ్యానం తప్ప వేరే చింతన వాళ్ళకి లేదండి. అందుకే గోపికా రమణ, రాధా రమణ, రుక్మిణీ వల్లభ, సత్యభామ రమణ అట్లాంటి కీర్తి గడిచేటువంటి మహాపుణ్య పురుషుడైన ద్రౌపదమ్మ వారు ద్వారకా నగరానికి వెళితే అష్ట భార్యలతో అన్నాడట శ్రీకృష్ణుల వారు, మా సోదరీమణి వస్తూ ఉన్నది, మా సోదరీమణికి మీరు 8 మంది సేవ చేయండి అన్నారట. ద్రౌపదమ్మ వారు రాగానే ఇంటి ఆడబడ్డ కదా, ఆడపడుచు కదా, గౌరవించాలి కదా. చక్కగా గౌరవించారు. మంచి బ్రహ్మాండమైన నలుగు పెట్టి
తలార స్నానం చేయించి ద్రౌపదమ్మ వారికి శిరోజ సంపద ఎక్కువ. ఆ శిరోజాలన్నీ వీళ్ళు 8 మంది కూర్చొని, ఆహా ఎంత మృదుమధురంగా ఉన్నాయి శిరోజాలు అని రుక్మిణి అమ్మవారు ఒక్కసారి శిరోజాలు పట్టి అలా ముఖం మీద చేర్చుకోగానే ఒక శిరోజము చెవి వద్దకు వెళ్ళిందట రుక్మిణి అమ్మవారికి. వెళితే ఆ శిరోజము నుంచి వస్తూ ఉందట ఒక నామం. ఏమిటా నామం? కృష్ణ 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 అన్న నామం. రుక్మిణి మాత అనుకున్నది, నేనే గొప్పదాన్ని అనుకున్నా. ఎందుకు చెబుతున్నానంటే మీకెవ్వరికి అహం అనేది లేదు. అహం అనేది ఉంటే ధ్యానం లేక మీరు రారు. మీరు ధ్యాన బీజం శరీరంలో నాటుకోగానే మీలో అహంకారాన్ని కాల్చేస్తుంది. ఆ బీజం అది కాల్చేసింది. రుక్మిణి అమ్మవారు అనుకున్నారట, నేనే గొప్పదాన్ని, నేనే కృష్ణ భక్తురాలని అనుకున్నా. ద్రౌపదమ్మ దగ్గర చూస్తే నేనెంత, నా భక్తి ఎంత, నా శక్తి ఎంత, నా ధ్యానం ఎంత అని ద్రౌపది శిరోజాలు తీసి చూసి ఒక్క నమస్కారం చేసింది లక్ష్మీ స్వరూపిణి యొక్క రుక్మిణి. అప్పటికెంత ధ్యానవంతురాలో ద్రౌపదమ్మ వారు చూడండి. సభలోకి ఊరికే వచ్చాడా ఆయన? కృష్ణ అంటే పరిగెత్తుకొని ఊరికే వచ్చాడా? 72,000 నరాలలో ధ్యానం నిండి నిమిడీకృతమైపోయింది కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చి కాచి రక్షించాడు. మనం ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదండి. మనలో ధ్యానం అనే శక్తి ఉంటే దేవుడు మన దగ్గరికి వస్తాడు. ఏ రూపం చూడాలన్నా, ఎవరిని చూడాలన్నా, ఎలా చూడాలి అన్నా. కానీ ఈనాడు ఫకీరు రూపంలో వచ్చేసాడు ఆయన. శ్రీమని మహావిష్ణువు, మహావిష్ణు కొడుకు బ్రహ్మ, బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుని కొడుకు వివస్వంతుడు, వివస్వంతుని కొడుకు వైవస్వతుడు, వైవస్వతుని కొడుకు ఇక్ష్వాకు, ఇక్ష్వా కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి, వికుక్షి కొడుకు భానుడు, భానుని కొడుకు అనరణ్యుడు, అన్యునికి దుందుమారుడు, దుందుమానుడు యవనాశుడు, యవనాశుడు మాంధాత, మాంధాత కొడుకు సుసంధి, సుసంధి కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధి కొడుకు భరతుడు, భరతుని కొడుకు అసితుడు, అసితుని కొడుకు సగరుడు, సగరుని కొడుకు అసమంజసుడు, అసమంజసుని కొడుకు అంశుమంతుడు, అంశుమంతుడు దిలీపుడు, దిలీపుని కొడుకు భగీరథుడు, భగీరథుని కొడుకు రఘువు, రఘు కొడుకు కకుర్సుడు, కకుర్సుని కొడుకు కల్మాషపాదుడు, కల్మాషపాదుని కొడుకు శంఖనుడు, శంఖను సుదర్శనుడు, సుదర్శనునికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకునికి అంబరీషుడు, అంబరీషుడు నగుషుడు, నగుషుడు యయాతి, యయాతికి నాభాగు, నాభాగు కొడుకు అజుడు, అజుని కొడుకు దశరథుడు, దశరథుని కొడుకు రామ భరత లక్ష్మణ శత్రు సూదనలు లవకుశలు. ఇది సూర్యవంశం. ఇది సూర్యవంశం. సూర్యవంశ ప్రభు జన్మించబోతున్నాడు మన భూలోకంలో. రామనామంతో విచ్చేశాడు మహానుభావుల వారు. ఎప్పుడైతే విచ్చేసిన మహదానందముతో పొంగిపోయాడు ఒక్కసారి. అమ్మా సావిత్రమ్మ తల్లి, నీ కడుపులో మహాజ్ఞాని, మహాశక్తివంతుడు, మహానుభావుడు పుట్టబోతున్నాడు అని ఆ తల్లికి ఎక్కడో నుంచో మాటలు పలికినట్టు పలికి చెవిలో ఆ మాటలు వేసి ఇంతలో అదృశ్యమైపోయాడు. ఎవరా, ఏమిటియా, ఎవరు ఈ మాట చెప్పిందని ఉలిక్కిపడి చూసేటప్పటికల్లా ఆ మనిషి, ఆ శక్తి, ఆ దైవ రూపం కనిపించలేదు. కొన్నాళ్ళకి ఆ తల్లి గర్భం ధరించింది. నవంబర్ నెల 11వ తేదీ 11వ నెల 1947 సంవత్సరం. ఆ పూర్ణ పురుషుడు, ఆ మహానుభావుడు, ఏమండి అటువంటి తండ్రి ఒక్కసారి భూలోకంలో ఉద్భవించే సుభాష్ పత్రిజీ గారికి సూర్య తేజమై, చంద్ర తేజమై మహానుభావుడు ఉద్భవించాడు. సూర్యవంశ తిలకుడై, చంద్రవంశ ప్రభువై మహానుభావుడు భూలోకంలో ఉద్భవించాడు. జాయ్ లక్ష్మీ రమణ గోవింద. ఇందాక సూర్యవంశము చెప్పాను, చంద్రవంశం. శ్రీమన్ మహావిష్ణువు, మహావిష్ణు కొడుకు బ్రహ్మ, బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుని కొడుకు చంద్రుడు, చంద్రుని కొడుకు బుద్ధుడు, బుద్ధుని కొడుకు పురూరవుడు, పురూరవుని కొడుకు ఆయువు, ఆయువు కొడుకు నహుషుడు, నహుషుని కొడుకు యయాతి, యయాతి కొడుకు పూరుడు, పూరుడి కొడుకు జనమేజయుడు, జనమేజయుని కొడుకు సార్వభౌముడు, సార్వభౌముని కొడుకు మహాభౌముడు, మహాభౌముని కొడుకు ఆయుతానీకుడు, ఆయుతానీకుని కొడుకు అక్రోధనుడు, అక్రోధని కొడుకు దేవాతిథి, దేవాతిథి కొడుకు రుచికుడు, రుచికుని కొడుకు రుక్షకుడు, రుక్షకుని కొడుకు మతినారు, మతినారు కొడుకు త్రసునుడు, త్రసుని కొడుకు నీలినుడు, నీలిని కొడుకు దుష్యంతుడు, దుష్యంతుని కొడుకు భరతుడు, భరతుని కొడుకు శాబస్తి, శాబస్తి కొడుకు హస్తి,
హస్తి కొడుకు నికుమ్మనుడు, నికుమ్మను కొడుకు బర్హినాసుడు, బర్హినాసుడు యవనాసుడు, యవనాసుని కొడుకు కుశాసుడు, కుశాసుడు ప్రదీపుడు, ప్రదీపుని కొడుకు శంతన మహారాజు, శంతన మహారాజు పెద్ద కొడుకు భీష్ముడు, చిన్న కొడుకు విచిత్ర వీర్యుడు, విచిత్ర వీరుని కుమారులు ధృతరాష్ట్ర పాండురాజులు, పాండురాజు కొడుకు పాండవమధ్యముడు పార్థుడు, పార్థుని కొడుకు అభిమన్యుడు, అభిమన్యు కొడుకు పరీక్షిత్ మహారాజు, పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయ మహారాజు, జనమేజయ మహారాజు కొడుకు శతానీకుడు, శతానీకుని కొడుకు సుతశ్రేణు, సుతశ్రేణి కొడుకు సుధాముడు, సుధాముని కొడుకు ఆకాశరాజు, ఆకాశరాజు గారి కుమార్తె కలియుగాన్ని పరిపాలించేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఇల్లాలో ఆ బిడ్డే మన సుభాష్ పత్రిజీ గారు. అటువంటి వంశములో పుట్టటువంటి మహాధీరోధాత్తుడు 11వ రోజు పిల్లవాడికి నామకరణ మహోత్సవాన్ని చేసి వారి సోదరులు విప్లవ నాయకుడు భక్తుడు కాబట్టి సుభాష్ పత్రిజీ అని పేరు పెట్టి లారముద్దగా చిన్నారి తనని పెంచుతూ ఉయ్యాల వేసి జోలలు పాడారు. ఆయనకేంటండి జోల, మనకందరికీ ధ్యానం అనే జోల పాడడానికి ఇచ్చేసినటువంటి మహాపూర్ణ పురుషుడు ఆయన, నిమిత్త మాత్రుడైన నిర్నిద్రుడు. ఆయన నిద్ర ఏంటి? నిర్నిద్రుడు అంటే కళ్ళు అట్లా ఆర్పినటువంటి నిర్నిద్రుడు ఆయన. అలరచంచలమైన ఆత్మలండుండని అలవాటు చేసినే ఉయ్యాల. ఎట్లాంటి ఉయ్యాల గట్టింది తెలుసా తల్లి? ఆకాశం అనే వస్త్రం వేసి సూర్యుడు చంద్రుడు అనే 2 స్తంభాలు నాటి ఏమండి ఆ వస్త్రములో ఈ చిన్నారి చిట్టి తండ్రిని పడుకోబెట్టిందట. అలరచంచలమైన అలవాటు చేసినే ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనముందని భావండు తెలిపెనే ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనముందని భావండు తెలిపెనే ఉయ్యాల. శైలంబులో నరకంబములైన ఉరుమండలమునోచె ఉయ్యాల. అదన ఆకాశ పదము అడ్డదూలమైన అఖిలంబు నిండెనే ఉయ్యాల. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. హాయిగా నిద్రపుచ్చి చిన్నారి తండ్రి పెంచి పెద్దవాడిని చేసిన తర్వాత అటువంటి మహానుభావుడు తన గ్రామంలోనే అద్భుతంగా చదువుకొని గొప్ప ప్రయోజకుడై తెనాలిలో ఒక ఉద్యోగం చేసి 1975 సంవత్సరంలో స్వర్ణమాల మేడం గారు తన యొక్క జీవితంలోకి అడుగుపెట్టారు. ఎందుకంటే ఎవరెవరు ఎంచుకొని వాళ్ళు వస్తారు. ఈ జీవితానికి ఆయనకు తోడుగా నీడగా ఒక భార్యగా ఈ ధ్యాన చక్రాన్ని సాధించాలి అని ఆ తల్లి ఆయన శరీరములో, ఆయన సంసారములో, ఆయన వ్యవహారిక విషయాలలో కాళ్ళు పెట్టేటువంటి బంగారు మాల స్వర్ణమాల మేడం గారు. నిజంగా ఎంత అద్భుతం, ఎంత చక్కగా ఉంది మహాతల్లి. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. సోముని తోబుట్టుమట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కడతనాచారి చూడరమ్మ సకులాల శోభాల పాడరమ్మ చూడున్నది పతి చూడి కడతనాచారి శోభాని 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 శోభాని. చక్కగా మహాతల్లి వివాహం చేసుకొని 78వ సంవత్సరం ఒక అమ్మాయికి జన్మనిచ్చారు. తర్వాత రెండవ అమ్మాయి కూడా పరిణితి పరిమళ, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చారు కాబట్టి పరిణితి పరిమళ 2 అమ్మాయిలు కలిగారు.
ఇరువురు అమ్మాయిలు కలిగినా కూడా మహానుభావుల వారు మనం వచ్చిన దీనికి కాదు, సదానంద యోగుల వారి యందు జ్ఞానాన్ని తెలుసుకొని, ధ్యాన మహిమతను తెలుసుకొని, ఆనాపాన సతి యొక్క ధర్మాన్ని గ్రహించి వీధి వీధి, వాడ వాడ, ఇల్లు ఇల్లు నడచి నడచి నడచి, సైకిల్ కూడా లేనటువంటి సమయంలో పాదయాత్రగా చేసి ఇంటి ఇంటికి కూడా తిరిగి ఆనాపాన సతి తెలుసుకొని వివేకానందుల వారి యొక్క దారిలో పత్రిజీ గారు ఈ ధ్యాన శక్తిని కనుగొని ప్రతి ఒక్కరికి ముందుగా ఆయనే డబ్బులు ఇచ్చి, బఠానీలు అమ్మేవాడికి నీకు రోజుకి ఎంత వస్తుందిరా? 100 రూపాయలు వస్తుంది సార్, 200 తీసుకో, కూర్చో, ఎన్ని రోజులు ఊర్లు తిరిగి ఈ విధంగా అల్లాడతావు, 200 నేను ఇచ్చేస్తాను, నువ్వు రోజు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకో. వాడు ఇంతకన్నా హాయా? తిరిగే పని లేకుండా కూర్చొని హాయిగా పూట అన్నం పెడుతున్నారు అని తన ఉద్యోగానికి కూడా మానివేసి, ఉద్యోగానికి వచ్చేటువంటి జీతంలో ప్రతి ఒక్కరికి ఆయన ధనాన్ని పంచి ఆయన శ్వాసానుసంధానం గురించి తెలియచేసి ఈనాడు ఒకరు, ఇద్దరు, 10, 100, 1000, లక్షలు, కోట్లు అయిపోయినారు. దేశ విదేశాలలో చక్కగా ఎక్కడ చూసిన పిరమిడ్ జగత్ అయిపోయింది, శాకాహార జగత్ అయిపోయింది. తాను ఏది తలచుకున్నారో, ఏది చెయ్యాలని వచ్చారో ముందుగా 5 జన్మలు ధరించారు. ఆయన 5 జన్మలు ధరించి ధ్యానాన్ని గురించి ప్రచారం చేశారు. 6వ జన్మ పత్రిజీగా వచ్చారు. చక్కగా శాకాహార జగత్తు నిర్మించి వెళ్ళారు ఆయన. ఏమండి, అయోధ్య రాముడు సరయు నదుల దిగి వైకుంఠానికి వెళ్ళాడు. మర్రి ఆకు మీద పడుకొని వట్టపత్ర సేనిసాల ఈ శరీరం వదిలేశాడు. కానీ మనలందరిలో చేరిపోయాడు. ప్రకృతిలో సీతమ్మ ఏ విధంగా చేరిందో మన ధ్యానులందరిలో పత్రిజీ గారు ప్రవేశించారు మనకందరికీ. ఈనాడు మనం ఇంత శక్తిగా, ఇంత ఎనర్జీగా ఉన్నామంటే కేవలం పత్రిజీ గారు పెట్టేటువంటి ధ్యాన భిక్షయే. కాబట్టి అటువంటి దివ్య దీర్ఘ జీవితాన్ని అనుభవించి మనకందరికీ కూడా ధ్యానాన్ని పంచి ఈనాడు మనం అంత ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఇంత ఆనందంగా ఉన్నామంటే కేవలం సుభాష్ పత్రిజీ గారి యొక్క దయా భిక్షయే. నారద మహర్షి కూడా మనలాగా భూలోకంలో ఒక తల్లి కడుపులో పుట్టాడు. ఒక తల్లి ఆశ్రమాల సేవ చేసేది. ఆ తల్లి పాము కరిచి చనిపోయింది. ఈ నారదుడు పాపం బట్టలుతికి ఋషులకు సేవ చేసేవాడు. ఆఖరికి ఆ ఋషులు ధ్యాన మార్గాన్ని తెలియజేశారట. నువ్వు ధ్యానం చేశావంటే నీకు ఈ కష్టాలు పోయి వైకుంఠానికి వెళ్ళే భాగ్యం కలుగుతుందన్నారు. ఆ ఋషులు చెప్పిన విధంగా ధ్యాన మార్గం అనుసరించి నారదుడు బ్రహ్మ మానసపుత్రుడిగా పుట్టేటువంటి భాగ్యాన్ని పొందాడు. తుమ్మురుడు నారదుని పేరు పెట్టుకున్నారు ఈ స్టేజ్కి, అందుకని చెబుతున్నాను. తుమ్ముడు కూడా కైలాసంలో ఉన్నప్పుడు దూర్వాస మహర్షి యొక్క ఆగ్రహానికి గురై భూలోకానికి మానవ రూపం ధరించారు. చిరు తొండడుగా ఉద్భవించి ఒక సిరియాళుని కని శివభక్తుడై కంచి దేశంలో ఆ మహానుభావుడు ఉద్భవించి సిరియాళుని కని శివుడికి ఆ కన్న బిడ్డను కూడా ఖండించి ఆయనకి భోజనంగా పెడితే ఆఖరికి ఆ చిరుతనుడి యొక్క ధ్యానానికి మెచ్చుకొని కైలాస ప్రాప్తి కలిగించే భాగ్యాన్ని పొందింపజేశాడు ఆ తుంబురుడికి. మళ్ళా ధ్యానంతో మళ్ళీ జన్మ లేకుండా ఉండిపోతుంది జీవితం. ఈ కనులు తెరవగా జననం, ఈ కనులు మూస్తేనే మరణం. మరుజన్మ రాకుండా మనం చూసుకోవాలి. మళ్ళీ ఈ సంసార లాంపట్యంలో, ఈ అనారోగ్యాలతో ఇంకా రాబోయే కాలాల్లో ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఏమో. కానీ ఈ పత్రిజీ గారు పెట్టేటువంటి ధ్యాన భిక్ష, ఆ చల్లని గాలి ఈ లోకానికంతా కూడా వీచి మనస్సులో ఆ హింస శక్తిని పోగొట్టి ధ్యాన శక్తిని ప్రసాదించి మనమందరం కూడా ధ్యాన జగతికి మూల కారకులు కావాలని మిమ్మల్ని అందరినీ మనసా వాచా కర్మన వేడుకుంటున్నాను. నాకు నామాల్లోని టైం అంతా సరిపోయింది. చాలా సంతోషంగా ఉందండి. ఆ 108 నామాలు మీ అందరి సమక్షంలో ఈనాడు పత్రిజీగా నా నోట పలికించారు. నాకు ఎన్నో జన్మల అదృష్టంగా నేను భావిస్తున్నాను. నాకు ఇంతవరకు సమయం ఇచ్చారు. సమయము చాలా విలువైంది కదా. కాబట్టి అటువంటి ఆఖరి ఒక్క పాటతో నేను సెలవు తీసుకుంటాను. ఓం నమో శ్రీ వెంకటేశాయ.
అంతర్యామి అలసితి సలసితి ఇంతట నీ శరణిదే సొచ్చితిని మనమందరం కూడా పత్రిజీ గారి శరణాగతులు కావాలి. ఈ విధంగా అంతర్యామి అలసితి సలసితి ఇంతట నీ శరణిదే సొచ్చితిని అంతర్యామి అలసితి సొలసితి
మాకు అవకాశం ఇచ్చిన స్వర్ణ అవకాశం ఇది. ఎన్నో జన్మల తపస్సు చేస్తే కానీ రాదు ఇది, ధ్యానం చేస్తే కానీ రాదు ఇది. నాకు 4 ఏళ్లలోనే ఇక్కడ హరికథ గానం చేసినప్పుడు పత్రిజీ గారు విశ్రాంతి తీసుకుని అప్పుడే భోంచేశారు పాపం ఆయన. నేను కూర్చొని స్టార్ట్ చేశాను కథ. ఆయన గురించి కొన్ని విషయాలు సేకరించుకొని స్టార్ట్ చేస్తే, అయ్యో పత్రిజీ గారు రాలేదే, ఆయన వస్తే బాగుండు అని కూర్చొని 2 క్షణాలు ధ్యానం చేసి కళ్ళు తెరిచేటప్పటికల్లా వస్తున్నారు. ధ్యాన మహత్యం అనేది ఎంత గొప్పగా ఉందో అసలు నేను హరికథలో చెప్పి నడవలేని కాదు, చిన్నప్పటి నుంచి చెప్పి ఈ ధ్యానంలో దిగిన తర్వాత ఈనాడు ఇలా నడుస్తున్నాను. ఇలా ఎన్ని గంటలైనా నిలబడే శక్తి వచ్చిందంటే కేవలం ధ్యానం వల్లే. ధ్యానం అంత శక్తినిస్తుంది, మనోవికాసం కలుగుతుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, ఏ శక్తినైనా చూసినటువంటి సద్భాగ్యం మనకిస్తుంది. ధ్యానానికి మించేటువంటి శక్తి లోకంలో మరొకటి లేదు, రాదు, నా భూతో నా భవిష్యత్తు. కనుక ఈనాడు ఆ పుణ్యమూర్తి యందు ఆ పుణ్యకథ ఆయన గురించి చెప్పేటువంటి, నిజంగా లవకుశుల రాముడి యందు ఏ విధంగా రామాయణం గానం చేశారో అట్లా పత్రిజీ గారి ముందు హరికథ గానం చేసే భాగ్యము నాకు కలిగింది ఇదే స్టేజీలోనే. మళ్ళీ వరుసగా ఒక 5 కథలు చెప్పాను. ఈ పత్రిజీ గారి జీవిత చరిత్రయే కాబట్టి మనకి ఈరోజు సమయం తక్కువ, ఎందుకంటే నామాలతో కొంచెం టైం గడిచిపోయింది కాబట్టి మనం క్లుప్తంగా చెప్పుకున్నాము ఆయన గురించి. ఎంత చెప్పినా కూడా వేదాలే ఆయన గురించి వర్ణించలేవు. నేనెంత ఆయన గొప్పతనం, ఆయన తత్వం ఇదని ఆ వేదాలకే సాధ్యం కాదు, శాస్త్రాలకే సాధ్యం కాదు, మానవులకే సాధ్యం కాదు, పిరమిడ్ మాస్టర్లకే సాధ్యం కాదు, ఇంకా నేనెంతండి. కాబట్టి నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన శ్రీ సుధాకర్ గారు, ప్రభాకర్ గారు, నిజంగా ఎన్ని జన్మలకు రుణపడిపోయాం మనం అందరం కూడా. ఇది శాశ్వతమైనటువంటి శక్తి, శాశ్వతమైనటువంటిది ఇది. ఆయన ఎన్ని జన్మలు తీసుకున్నా ఇది మాత్రం తరగని వన్నె, ఇది తరగని శక్తి ఇది. కనుక అటువంటి సుధాకర్ గారికి, ప్రభాకర్ గారికి, ధ్యాన మూర్తులకు మరొక్కసారి మా హృదయపూర్వక నమస్మాంజలు అర్పిస్తూ, శివప్ప గారికి నా హృదయపూర్వక నమస్మాంజలు, సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల సుభాష్ పత్రిజీ గారికి, ధ్యాన శక్తులైనటువంటి మీకు గట్టిగా చెప్పండి కూడా. మనం ఏంటంటే మేడం ఎంత పులకించిందో అంత 100 రెట్లు మనం పులకించిపోతున్నాం. సార్ గట్టిగా చెప్పండి కొడదాం. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ఊరులా వాడవాడలా రాబో రోజుల్లో ప్రతిరోజు ఉత్సవం చేసుకుంటారు ఇలా. ఇది ఇక్కడ ప్రారంభం. అంటే ఇదేదో మనం అంటి పెట్టుకునేదానికి కాదు, సెలబ్రేషన్. మా గురుదేవులు ఇంత గొప్పగా చేశారు అప్పట్లో, అలా చేశారని తరతరాల వాళ్ళు చెప్పుకునేదానికి అలాంటి ఉత్సవాన్ని మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ, ఆశ్రమంలో ఉండే ప్రతి ఒక్కరూ, యజ్ఞానికి వచ్చిండే ప్రతి ఒక్కరూ మన విలేజ్ దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడి నుంచి గురువు గారిని తాళమేళాలతో మనం డ్యాన్స్లు వేసుకుంటూ మనం ఆశ్రమంలోకి వద్దాం. ఓకే, జై హో పత్రిజీ. అలాగే మునిలక్ష్మమ్మకి వెరీ హ్యాపీ అమ్మ. మేము పత్రి సార్ గురించి ఇలా హరికథ రూపంలో మీరు తీసుకురావడం, అందులోనూ మనకి తిరుపతిలో మనకి దగ్గరగా ఉండడం మన భాగ్యం. థ్యాంక్ యూ అమ్మా. మేడంకి సన్మానం చేసుకుందాం. అలాగే మన నటరాజ్ సార్కి కూడా చప్పట్లు కొట్టుకుందాం. నటరాజ్ సార్ వాళ్ళు మిస్సెస్ యాక్చువల్గా తన్ని కూడా సన్మానించారు. చప్పట్లు కొట్టాలి. మనకి ఎంతో గొప్పగా మనకు తెలిసిన విషయమే, కానీ ఇలా సెలబ్రేషన్ ఇలా మనకు అందించడం అనేది వెరీ హ్యాపీ. పత్రిజీ గారికి మా వారి తబలా అంటే చాలా ఇష్టం. మా వారు వాయిస్తూ ఉంటే ఆయన ఎంత అద్భుతంగా ఎగిరేవారు. పైగా నటరాజు గారంటేనే ఆయనకు ఒక ఇష్టమైనటువంటి ప్రేమ. పత్రిజీ గారికి నాకన్నా ఎక్కువగా పొందారు
మన నటరాజ్ సారు రేపు చూస్తాం ఆయన విశ్వరూపం మళ్ళీ. నటరాజ్ అంటే ఇంకా నటరాజే, ఆ తాండవం ఉంటారు. ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. అందరూ లేచి ప్రతి ఒక్కరూ అక్కడ మనం పత్రిజీ చైతన్య ప్రతిమలు చేసిండే ఎద్దుల బండి ఉంది, అక్కడికి వెళ్ళాలి. అలాగే కొటాల గ్రామానికి వెళ్ళి మన ధ్యానులందరూ ఆ కొటాల గ్రామంలో పాదం మోపి ఆ గ్రామాన్ని పవిత్రం చేసి ఊర్లో ప్రతి ఒక్కరూ ధ్యానులుగా మారాలి. ఈ ప్రాంతమంతా ధ్యాన యోగంతో నిండిపోవాలనే సంకల్పంతో మన కొటాల విలేజ్కి వెళ్ళాలి. దయచేసి ప్రతి ఒక్కరూ కొటాల విలేజ్కి వెళ్ళి అక్కడి నుంచి మేళతాళాలతో మనం గురువుగారిని ఆ చైతన్య రథాన్ని మనం తీసుకొద్దాం. జై హో పత్రిజీ. దయచేసి అందరూ వెళ్ళాలి, ఎవరూ ఉండకూడదు, ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. పత్రి సారు సాక్షాత్తుగా ఆ బండిలో మనతో ఉన్నారు ఇప్పుడు. అది మనం పత్రి సారే సాక్షాత్తుగా ఉన్నారు.